ప్రవేశించకూడదు. గనుకనే అపోస్తుల కార్యములు 2:40 కూడా మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించినని వ్రాయబడి ఉంటుంది. ఇంకా లేవియాకాండం 11:3 జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దాని తినవచ్చును. వీటిని బట్టి మనము గమనించగలిగితే పరిశుద్ధ జీవితం చేస్తున్నప్పుడే ప్రత్యేకింపబడిన వారి స్నేహితులతో పాపలోకములో కలిసిపోకూడదు, అపవిత్రమైన దానిని ముట్టకూడని హెచ్చరిస్తున్నారు. అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకొందును గనుక దేవుని బిడ్డలు ఎవరు కూడా లోకముతో స్నేహించటం కానీ లోక కార్యాలలో మునిగిపోవాలని కానీ దేవుడు ఎన్నడూ ఆశించడు. ప్రియులారా, లోకము నీలో ప్రవేశించకూడదనే ఆయన రక్తకోటలో భద్రపరచాలని ఎప్పుడు నీవు వస్తావా ఆయన కౌగిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:2 భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు అని వ్రాయబడి ఉంటుంది. 1. రెండవది యాకోబు రాసిన పత్రిక 3:6 నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది రక్తము చేత కడిగి పరిశుద్ధుల సహవాసములో స్థిరపరచిన ఆయన మీ పరిశుద్ధమైన